గత 5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా? ఎస్, మై గవర్నమెంట్, మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పదలుచుకున్నారా? రెండు బ్యాలెన్స్ చేస్తున్నారంటారా? యాజ్ ఎ సీఎం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి? గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, డెవలప్మెంట్ కాదా ఇది? ఐ మూవ్ ఫార్వర్డ్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం, కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే ప్రసంగాల్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు, గ్రామ సచివాలయాలు పెట్టాం, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ప్రతి విషయంలోనూ కూడా దేర్ ఇస్ అ రికార్డ్. ఆ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే 32,000. ఇట్స్ ఎ డేటా. మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అని అంటే 4 లక్షలు. మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళంతా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో 54,000 పీపుల్ హ్యావ్ బీన్ రిక్రూటెడ్. మాకు వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి, ఐటీ ఉద్యోగాలు కావాలి, పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావాలి, అవన్నీ రాలేదు, తెప్పించలేకపోయారు అని అనుకునే భావాజాలం ఉన్న వాళ్ళకేం చెప్తారు? మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అదానీ వాళ్ళు వచ్చి డేటా సెంటర్ అనేది పెడతా ఉన్నారు. సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి, సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి డేటా సెంటర్ ఈస్ బీయింగ్ ఇనిషియేటెడ్. వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్న నేను పోయి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసి వచ్చిన. నేను వాళ్ళ ఇనాగ్రేషన్ వాళ్ళ ఓపెనింగ్కి నేనే పోయినా. ఇంతకుముందు చూడని విధంగా జరుగుతూ ఉండేటివి ఇవన్నీ. ప్లస్ ఇవన్నీ నెక్స్ట్ లీగ్లోకి ఎప్పుడు పోతాయి? విశాఖపట్నంలో నేను పోయి కూర్చుంటే, ఒక ముఖ్యమంత్రి పోయి విశాఖపట్నంలో కూర్చొని ఓన్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్లీ దట్ ఏరియా విల్ గెట్ అ ఫిలిప్. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. సో ఇక్కడ వైజాగ్ దగ్గర స్ట్రెచ్ చేస్తాను. యాక్చువల్ తర్వాత అడుగుదాం అనుకున్నా. వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ? వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం. మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది, పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే. వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా, లేకపోతే వైజాగ్లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశమా? ఏంటి రీజన్? రజనీ, బేసిక్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. Vizag is the biggest city in Andhra Pradesh. It is the biggest city in Andhra Pradesh. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. వైజాగ్ is the biggest city in Andhra Pradesh. వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు. అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే, ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే, ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే, నా మనసులో కూడా 2-3 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని,
నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని, ఆల్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. నేను చెప్పేది ఏమిటనంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర. దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో, నీ కాంపిటీషన్ చెన్నైతో, నీ కాంపిటీషన్ బెంగళూరుతో. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ను ఆ థ్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్. ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, అప్పుడేమవుతుందనంటే మీరు అంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి.